ప్రస్తుతం పల్నాడు జిల్లా వ్యాప్తంగా పోలీసు ఆంక్షలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సత్తెనపల్లి నియోజకవర్గంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద ప్రస్తుతం పరిస్థితి ఆంక్షలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. షాపులన్నీ కూడా క్లియర్గా క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా అంటే నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జూన్ 1 నుంచి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా ఆంక్షలను అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. షాపులు కూడా స్వచ్ఛందంగానే క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓన్లీ మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించి కానీ లేకపోతే మిల్క్ ఎమర్జెన్సీ ప్రోడక్ట్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి షాపులను మాత్రమే అందుబాటులో ఉండే విధంగా కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ప్రస్తుతం గడియార స్తంభం సెంటర్లో మనం ఉండటం జరిగింది. ఇక్కడ మొత్తం పూర్తిగా షాపులన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ సంబంధించి అంటే వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళడానికి ఉండేటటువంటి ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మిగిలినవన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉందనే విధంగా చెప్పుకోవచ్చు. ఎమర్జెన్సీగా ఉన్నటువంటి మెడికల్ షాపులు మాత్రమే ప్రస్తుతం సత్తెనపల్లి నియోజకవర్గంలో తెరయటం జరిగింది. దాంతోపాటు వైన్స్ బార్కి సంబంధించినటువంటి ఆంక్షలు కొంత సడలింపులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ మద్యం షాపులు కూడా కొంత తెరిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రధానంగా కూడా ఉదయం నుంచి కూడా కొంతమంది రోడ్లపైకి కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్లు అయితే ఉన్నాయి. అంటే నిత్యావసర సరుకులు కానీ లేకపోతే ఆకుకూరలు ఇలాంటివి తెచ్చుకోవడానికి కూడా కొంతమంది బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్లు అయితే కొన్ని నియోజకవర్గాల్లో కనపడ్డప్పటికీ ప్రస్తుతానికైతే షాపులు లేవని చెప్పినటువంటి నేపథ్యంలో కొంత నిరుత్సాహంగా వాళ్ళైతే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం సత్తెనపల్లిలో క్లియర్గా ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఇవి 4వ తారీఖు కౌంటింగ్ అయిపోయిన తర్వాత కలెక్టర్ ఆదేశాలు అదేవిధంగా ఉన్నతాధికారులు ఒక ఆదేశాలు వచ్చే వరకు మాత్రం ఈ ఆంక్షలు కొనసాగుతాయి అనే విధంగా కూడా పోలీసు వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం సత్తెనపల్లి నియోజకవర్గం అంతా కూడా నిశ్శబ్దమైనటువంటి వాతావరణం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, సత్తెనపల్లి నుంచి. For more videos like this, subscribe Big TV channel.